అంటే ప్రెసెంట్ వచ్చేవన్నీ ఇప్పుడు సైన్ చేయబోతున్నావు కూడా ఇలాంటి చైల్డ్ యాక్టర్ కైండేనా? అంటే ఇప్పుడు మనకి టుక్ టుక్ చూసారా మీరు? టుక్ టుక్ అలా చిన్నపిల్లల ఫిల్మ్ గానీ మా ఏజ్ అంటే చిన్నపిల్లలు మా ఏజ్ యంగ్స్టర్స్ ఎగ్జాక్ట్ యూత్ అంతే. సో మా ఏజ్ లో జరిగే స్టోరీ, సో అలా ఆ కైండ్ ఉన్నాయి, ఇలా చిన్నప్పటి రోజులు చేసినవి కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎన్ని సినిమాలు కంప్లీట్ చేసావు నువ్వు? 10 సినిమాలు అయి ఉంటాయా? అయి ఉంటాయన్న. 10 ఫిల్మ్స్. మీ మదర్ ఫాదర్ నిన్ను ఈ లైన్ లోనే కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారా? అంటే ప్రస్తుతానికంటే అదే నేను చెప్పినట్టు మనకు వచ్చిన దాంట్లో మనం ఫుల్ గా ఇచ్చేసి ఉన్న పొటెన్షియల్ ని యూజ్ చేసుకొని ఇచ్చేయడం, ఇంకా రిజల్ట్స్ గానీ ఫ్యూచర్ గానీ యూనివర్స్ వదిలేయడం అంతే అన్న. ఆ దాంట్లో ఉన్న ఇంకా ఓకే దీని తర్వాత మనం ఇలా చేయాలి, ఇక్కడ ఇది చేయాలి, ఇక్కడ ఇది చేస్తే ఇలా ఇదన్న అంత ప్లానింగ్ అంత లేదు. అది కాదు, అంటే నార్మల్ ఇన్ జనరల్ గా ఫ్యామిలీస్ లోనే ఎందుకురా చదువుకో, మంచి చదువుకో, ఈ సినిమాలు ఏంటి అనే ఒక ఆర్గ్యుమెంట్ ఇంట్లో నడుస్తుంటుంది నార్మల్ గా. కానీ మా ఇంట్లో అలా ఏం లేదన్న, ఫుల్ సపోర్ట్. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఇది చేయనిద్దాం అన్న. చదువు పక్కన పెట్టేసావు పూర్తిగా? లేదన్న, అది పక్కన పెట్టలేదు. అది బేసికల్ గా ఎగ్జామ్స్ ముందు చదువుతూ ఉంటా, అంటే వెంటనే గ్రాస్ప్ చేస్తా అనమాట. సో ఎగ్జామ్స్ ముందు ఒక 1 week 10 days చదువుతూ ఉంటాను. లాస్ట్ 10th నుంచి అదే చేస్తున్నాను. 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదే చేశాను. 80 to 90% వచ్చేస్తా ఉంటది. సో అలా మేనేజ్ అయిపోతుంది. ఓకే, మరి స్కూలు అక్కడ బోల్డ్ అబ్జెక్షన్స్ ఉంటాయి, అటెండెన్స్ లాస్ ఆఫ్ అటెండెన్స్ అయితే మళ్ళీ దానికి కాండినేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేవా నీకు? అంటే థ్యాంక్ఫుల్లీ నేను 10th వరకు చదివిన స్కూల్ గానీ, ఇప్పుడు నేను ఇంటర్ లో చదువుతున్న పేజ్ కాలేజ్ గానీ చాలా సపోర్టివ్ ఉంటారు అన్న, చాలా సపోర్టివ్. అంటే వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఏంటో, వీడు మన పిల్లోడు ఏదో చేస్తున్నాడు డిఫరెంట్ గా, వీడిని చేయనిద్దాం అన్న ఒక జోన్ లోనే ఉంటారు వాళ్ళు కూడా. ఎప్పుడు సపోర్ట్ ఇస్తారు. నేను ఎప్పుడు కాల్ చేసినా, అంటే సబ్జెక్ట్ గురించి డౌట్ ఉన్నా, ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ ముందు చాలా అసలు వాళ్ళ సపోర్ట్ లేకపోయినా ఉంటే నేను స్కోర్ చేసేవాడిని కాదు. వాళ్ళ ఎగ్జామ్స్ ముందు కూడా మొత్తం ఉన్న మ్యాటర్ అంతా ఎక్కేయాలి అప్పుడు 10 రోజుల్లో నాకు బేసికల్లీ దాంట్లో చాలా హెల్ప్ చేయడం కానీ అదంతా. ఇది నువ్వు ఈ కెరీర్ ఎంజాయ్ చేస్తున్నావా? అంటే ఇంకా నీకు ఏదో ఈ చైల్డ్ యాక్టర్ క్యారెక్టర్ రావడం అవి చేయడం ద్వారానే నువ్వు ప్రెసెంట్ రన్ అవుతున్నావు. నీకు గ్రిప్ కుదిరిందా కెరీర్ మీద? అంటే గ్రిప్ అంటే మీ ఎలా అంటున్నారు? అంటే ఓకే, నేను ఐ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ ఇండస్ట్రీ, లేకపోతే ఐ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ కెరీర్, నాకు ఆ ప్రామిస్ కనిపిస్తున్నది అని మన అంతరాత్మకి తెలుస్తుంటుంది. అవునవును, ఎవరికి మనం చెప్పినా చెప్పకపోయినా. అంటే అది స్టార్టింగ్ సలార్ ముందు నుంచే నాకు చాలా ఒక ఎలా చూస్తాం, ఇప్పుడు మనం ఒక దేవుడు విగ్రహాన్ని తీసుకున్నాం అనుకున్నా, ఎంతో నిష్టగా దాన్ని పూజ చేస్తూ దానికి అంత రెస్పెక్ట్ ఇస్తూ అంత గ్రేట్ఫుల్ గా ఉంటుంటామా, ఆ సినిమా అలానే స్టార్టింగ్ నుంచి ఆ సినిమా వైపు ఉన్న ప్రేమ గానీ చేస్తే దీంట్లోనే చేయాలరా అన్న ఇది నాకు ఆడిషన్స్ ఇచ్చే టైం నుంచి ఫిక్స్. ఇదే మంది, ఇదే చేయాలి, ఇది చేస్తేనే హ్యాపీగా ఉంటానని. సో ఎప్పటికదే అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఈ డైరెక్టర్లు, ఏ డైరెక్టర్ నీకు అనిపిస్తుందా ఈ డైరెక్షన్ లో చేస్తే బాగుంటుంది నేను, లేకపోతే ఈ హీరోతో చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏమైనా ఉంటాయా? వచ్చిన క్యారెక్టర్ చేసుకెళ్ళిపోతుండడమేనా? అంటే హోప్ అయితే ఉండిద్దన్న. పెద్ద డైరెక్టర్లు లేదా మంచి డైరెక్టర్లు, పెద్ద మంచనే కాదు, ఇప్పుడు మాక్సిమం అందరు వర్కింగ్ స్టైల్ చూడాలి, అందరితో వర్క్ చేయాలి, ఏదో హీరో కావచ్చు, అది డైరెక్టర్ కావచ్చు. సో అందరితో వర్క్ చేయాలన్న హోప్ అయితే ఉండిద్ది. కానీ మనకు వచ్చిన దాంట్లో మంచి ఫిల్టర్ చేసుకోవడం కూడా మన బాధ్యతే. అదేలే, నీకు వచ్చిన మంచి ఛాన్సులు మిస్ అయిపోవడం గానీ, నువ్వు చేసినవన్నీ మంచివి చేసావు, దట్స్ ఓకే. కానీ వచ్చిన ఛాన్సెస్ మంచివి చేతి వరకు వచ్చి జారిపోవడం, లేకపోతే నిన్ను అనుకుని ఇంకోళ్ళు పెట్టుకోవడం, అలాంటివి జరిగాయి ఎప్పుడైనా నీకు? జరిగాయన్న. ఏ సినిమాలకి? అది ముందు బిఫోర్ సలార్. ఏ సినిమాలు మిస్ అయ్యావు? అలా మిస్ అయింది పేర్లు పర్లేదు. అలా ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ అన్నది ఇంకా కాస్ట్యూమ్ వేసేసుకున్న తర్వాత మిస్ అయింది. ఎందుకు అంటే లైక్ మరి నాకు చెప్పడం ఒకటి, అంటే వాళ్ళు ఏంటంటే ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసి సెట్ లో చూద్దాం అనుకున్నారు. నేనే జోన్ లో ఉన్నాను, మనం కన్ఫర్మ్ అయిపోయాము అన్న జోన్ లో ఉన్నాను. నేను షూట్కి వెళ్తున్నా, అఫ్ కోర్స్ ఇప్పుడు అంతా మాట్లాడేసాం, షూట్కి వెళ్తున్నాం అంటే మనం కన్ఫర్మ్ అయిపోయాను అనుకున్నా. అక్కడ సెట్కి వెళ్ళి చూసిన తర్వాత
వాళ్ళ జోన్ లో ఉన్నారంటే ఓకే ముగ్గురిని చూసాం, మనోడు ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్, మనోడు ఈ క్యారెక్టర్ అని వాళ్ళు అనుకున్నారు. ఇంకా ముందు కూడా ఒక 2 సినిమాలు అవి మీడియం రేంజ్ సినిమాలు ఇవన్నీ అలా చాలా జరిగాయి. పెద్ద సినిమాలు మిస్ అయిపోయినా అంటే పెద్ద సినిమాలు థ్యాంక్ఫుల్లీ మిస్ అయినవి కూడా లేవన్నా, అవి కూడా చిన్నవే. సుకుమార్ గారు పుష్ప 2లో వచ్చి చిన్నది ఇది క్యారెక్టర్ అనుకున్నారు, దానికి ఆడిషన్ ఇచ్చా, యాక్టింగ్ బాగా నచ్చింది, కానీ చూసి ఓకే నీ ఫీచర్స్ కొంచెం రిచ్ గా ఉన్నాయి, అదేంటంటే బేసికల్ గా కొంచెం అంత రిచ్ క్యారెక్టర్ కాదు, అది కూడా జస్ట్ ఒక షార్ట్ లో ఉండిద్ది అనమాట. సో వద్దులే అనుకున్నారు, అది కూడా ప్లస్ పాయింట్ అయింది బేసికల్ గా మనకి. వెయిట్ చేశాను, ఒక 2-3 months తర్వాత సలార్ వచ్చింది. సో అలా ఆపర్చునిటీ రావడం 2-3 నెలల తర్వాత వచ్చింది. ఆఫ్టర్ పుష్ప 2 వచ్చిన తర్వాత సలార్, అది మిస్ అయిపోయాక అంతే. సుకుమార్ గారు మంచి తర్వాత మళ్ళీ సెట్ లో వెళ్ళి కలిసా ఆఫ్టర్ సల్లర్, అప్పుడు బాగా అప్రిషియేట్ చేశారు. ఇంకే అంతే అన్న, ఏది జరిగినా మనం మంచిగా జరిగింది అనుకోవడమే కదా. అదేలే బాగా మెచ్చి అంటే మీ ఇంట్లో మదర్ ఫాదర్ నీకు బాగా గైడెన్సా? మాట్లాడేటప్పుడు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు నువ్వు. అంటే ఒక కన్సర్మేట్ యాక్టర్ చాలా కాలం 10-15 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాట్లాడినట్టుగా ఉంటాయి నీ మాటలు. అంటే ఇంకా అలా అంటే మదర్ ఫాదర్ డిస్కస్ చేసుకుని ఉంటారా మీ ఇంట్లో? నీ కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎట్లా వస్తున్నాయి, వాటి మీద మాట్లాడుకుంటా ఉంటాం. అవునా? అఫ్ కోర్స్ అమ్మ నాన్నతో తప్పితే ఇంకెవరితో మాట్లాడగలరు కదా. అంటే ఇండస్ట్రీలో నీకు ఒక సర్కిల్ అని ఫామ్ అయిందా? అంటే చైల్డ్ ఆర్టిస్ట్ లో అంటున్నారా? చైల్డ్ ఆర్టిస్ట్ గానీ, డైరెక్టర్లు గానీ, ప్రొడ్యూసర్లు గానీ, నువ్వు యూఆర్ వెరీ పాపులర్ యాక్టర్ కదా టుడే. అంటే డైరెక్టర్లకి అఫ్ కోర్స్ ఉంది. ఇప్పుడు కార్తిక్ ఘట్టమనేని గారు కానీ, మిరాయ్ టీమ్, నాట్ ఓన్లీ కార్తిక్ సార్, మిరాయ్ టీమ్ నాకు ఒకవేళ ఎక్కడైనా ఇది ఓకే ఇప్పుడు మనం చేయాలా వద్దా, ఓకే మనం ఇలాంటి స్టెప్ తీసుకోగలమా తీసుకోలేమా అని ఏదైనా అనిపిస్తే నేను అప్రోచ్ అవ్వడానికి నాకు మిరాయ్ అంటే ఒక టీం ఉంది. వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, ఇలా చేయి కార్తిక్, సో ఈ చాయిస్ తీసుకో, ఫ్యూచర్లో ఇలా చేయి, నీకు ఇలా బాగుంటుందని. నాట్ ఓన్లీ మిరాయ్ టీమ్, నాకు అలా ఒక 2-3 టీమ్స్ ఉన్నాయి బాగా నమ్మకం, వీళ్ళు మన మంచి కోసం చెప్తారు అన్న ఒక నమ్మకం ఉన్న టీమ్స్ ఉన్నాయి. సో వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉంటా. నీకు అంత స్క్రిప్ట్ విషయంలో ఇంకొకరిని అప్రోచ్ అయ్యి ఇంకొకరిని కన్సల్ట్ చేసి అంత సీరియస్ స్క్రిప్ట్లు ఏముంటాయి నీకు? ఈ లీడ్స్ గా వచ్చేవన్నా, ఇప్పుడు మా ఏజ్ లో అన్నా కొన్ని అంటే నాకు బాగానే అనిపిస్తాయి అన్న, ఒకవేళ చేసి ఇది ఎలా టర్న్అవుట్ అయ్యిద్ది మనకి, ఓకే ఇది రిలీజ్ అయిన తర్వాత ఎలాంటివి రావచ్చు అనవి నాకు అంత అనలైజ్ చేయడానికి అంత ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు కదన్నా. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగి, సో ఇలా ఉండిద్దిరా, ఇలా ఉండిద్ది, ఓకే ఇది చేస్తే మనకి ఈ ప్రాబ్లం, ఓకే మనకి చేస్తే ఇలాంటి అడ్వాంటేజ్ అని వాళ్ళు చెప్తా ఉంటారు. అవి ఏ సినిమాలకు జరిగే డిస్కషన్లు? మాక్సిమం అన్ని డిస్కస్ చేస్తా ఉన్నా నేను. అన్ని అన్న ఇలాంటిది వచ్చింది అంటే, ఇలాంటిది ఎప్పుడంటే ఇంకా నా వల్ల కావట్లేదు, ఇది ఏం చేయాలో తెలియదు అన్నప్పుడే అన్న ఏం చేయాలని అడుగుతా గానీ వచ్చిన ప్రతి అజంప్షన్ థియరీ అని అంటున్నది, లేకపోతే ప్రాక్టికల్ గా జరిగాయా? సీరియస్ థియరీ అంత సీరియస్ మిరాయిలో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.